ఓకే. స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఏ సెటప్. యూనిట్ వచ్చి మనకి టీఏటీఎం 10_1 బుక్‌లో చూస్తే మనకి స్టార్టింగ్ అండ్ స్టాపింగ్ ఏ సెటప్ అని ఉంటది. ఈ యూనిట్‌ని మనం తెలుసుకోవాలి. ఇందులో లెసన్స్ ఉన్నాయి. లెసన్ 1 వచ్చే లోపల ముందుగా టాపిక్ 1 వచ్చి ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్ అనే టాపిక్ గురించి మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈచ్ ఇన్‌స్టాన్స్ ఆఫ్ యాన్ ఎస్ఏపీ సిస్టమ్ రిక్వైర్స్ డేటా ఇన్ ద ఫైల్ సిస్టమ్ అని చెప్తున్నాడు. అంటే ఎస్ఏపి సిస్టమ్స్ లోపల ఉన్న ఇన్స్టాన్సెస్ కి డేటా అనేది అవసరము. ఫైల్ సిస్టమ్ యొక్క డేటా అవసరం అని చెప్తున్నాడు. ఎస్ఏపి సిస్టమ్ లోపల ఏవేవి ఇన్స్టాన్స్ అయితే ఉన్నాయో ఆ ఇన్స్టాన్సెస్ అన్నిటికీ ఫైల్ సిస్టమ్ యొక్క డేటా అవసరం అని చెప్తున్నాడు. So this includes data that all instances can access globally and data that can only be accessed by an instance individually. ఆ డేటాని మనం ఎలా యాక్సెస్ అవ్వగలమంటే కొన్ని డేటా అనేది గ్లోబలీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ డేటాని యాక్సెస్ అయ్యే విధంగా ఒక వే. ఇంకో వే ఏంటంటే పర్టికులర్ గా ఆ ఇన్స్టాన్స్ యొక్క డేటాను ఒక్కటే మనం యాక్సెస్ అవ్వగలం. అలాగా 2 వేలో డేటాని అంటే ఫైల్ ఎస్ఏపి సిస్టమ్ లోపల ఉన్న ఇన్స్టాన్సెస్ కి ఫైల్ సిస్టమ్ డేటా అవసరము. ఎస్ఏపి సిస్టమ్ లోపల ఏవైతే ఇన్స్టాన్సెస్ ఉన్నాయో ఆ ఇన్స్టాన్సెస్ కి ఫైల్ సిస్టమ్ డేటా అనేది అవసరము. ఆ ఫైల్ సిస్టమ్ యొక్క డేటాని మనము ఎలా యాక్సెస్ అవ్వగలమంటే గ్లోబల్‌గా యాక్సెస్ అవ్వగలము. లేదా పర్టిక్యులర్ ఇన్స్టాన్స్ యొక్క డేటాని మనం యాక్సెస్ అవ్వగలము. ఈ డేటా అనేది మనం ఎక్కడ చూడొచ్చంటే యూఎస్ఆర్ ఎస్ఏపి డైరెక్టరీ. అంటే ఇన్స్టాన్సెస్ మనం కంప్లీట్ అయ్యి చూసుకుంటే ఆ డేటా అనేది అక్కడ చూడొచ్చు. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నాడంటే డేటాబేస్‌లో ఏ డేటా స్టోర్ అవుద్దంటే బిజినెస్ డేటా, అలాగే అదర్ డేటా. అంటే ఓకే. బిజినెస్ డేటా అనేది డేటాబేస్‌లో స్టోర్ అవుద్ది. ఇక్కడ ఈ యూఎస్ఆర్ ఎస్ఏపి డైరెక్టరీ స్ట్రక్చరు, ఈ బిజినెస్ డేటాబేస్‌లో స్టోర్ అయ్యే స్ట్రక్చరు 2 ఒకటే కాదని చెప్తున్నాడు. సో, దీని స్ట్రక్చర్ వేరే విధంగా ఉంటది. దీనికి ఓన్ స్ట్రక్చర్. బిజినెస్ డేటాబేస్‌లో స్టోర్ అయ్యేది. దానికి ఓన్ స్ట్రక్చర్ ఉంటది. ఈ యూఎస్ఆర్ ఎస్ఏపి డైరెక్టరీ స్ట్రక్చర్ వేరు. 2 ఒకే స్ట్రక్చర్ కాదని మనకు చెప్తున్నాడు. సో, దాని గురించే ఇక్కడ ఇమేజ్‌లో చాలా క్లియర్‌గా మనకు చెప్పాడు. ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు చూసుకుంటే యూఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి అనే డైరెక్టరీ క్రియేట్ అవుద్ది. ఫోల్డర్స్ క్రియేట్ అవుద్ది. అంటే మీ ఇన్‌స్టాలేషన్ డ్రైవ్‌కెళ్ళి చూసుకుంటే యూఎస్ఆర్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింటది. ఆ ఫోల్డర్ మనం డబుల్ క్లిక్ చేస్తే దాని లోపల ఎస్ఏపి అనే ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. ఆ ఫోల్డర్ మనం డబుల్ క్లిక్ చేస్తే మనం ఇచ్చిన ఎస్ఏపి సిస్టమ్ ఐడితో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుద్ది. ఆ ఫోల్డర్ ని మనం డబుల్ క్లిక్ చేస్తే డి ఇన్స్టాన్స్ నంబర్ N0 అంటే ఇన్స్టాన్స్ నంబర్. డి డి N0 అంటే ఇన్స్టాన్స్ నంబర్. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనము ఎప్పుడైతే 750 అండ్ హయ్యర్ రిలీజెస్ ఇన్స్టాల్ చేస్తామో 750 అండ్ హయ్యర్ ఎప్పుడైతే మనం 750 అండ్ హయ్యర్ రిలీజెస్ ఇన్స్టాల్ చేస్తామో అప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అండ్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనకి ఎలా చూపిస్తుందంటే డి ఇన్స్టాన్స్ నంబర్తో చూపిస్తుంది. అంటే ఇప్పుడు నా నా సిస్టంలో చూస్తే డి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ వచ్చి డి51 ఉంటుంది. ఇన్స్టాన్స్ నంబర్ నాకు 51. అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ నేను ఇన్స్టాల్ చేయలేదు. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే ఇలాగా డి52 అని ఉంటుంది. అదే ఎందుకు 750 అండ్ హయ్యర్ రిలీజెస్ అదే 740 అండ్ లోవర్ రిలీజెస్ గాని ఇన్స్టాల్ చేసింటే 740 అండ్ లోవర్ రిలీజెస్ గాని ఇన్స్టాల్ చేసింటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డివిఈ బిఎంజిఎస్ ఇన్స్టాన్స్ నంబర్, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ డివిఈ బిఎంజిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ అని ఉంటుంది. డి అంటే డైలాగు, వి అంటే అప్డేట్, ఈ అంటే ఎన్క్యూ, బి అంటే బ్యాక్గ్రౌండ్, ఎం అంటే మెసేజ్, జి అంటే గేట్వే, ఎస్ అంటే స్పూల్. సో అది 740 అండ్ లోవర్ రిలీజెస్. సో ఇక్కడ చూడండి డి ఇన్స్టాన్స్ నంబర్ ఇది 750 అండ్ హయ్యర్ రిలీజెస్. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మనము సిస్టంలోకి వెళ్ళి చూసుకుంటే ఇది నేను ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్. ఇప్పుడు నేను ఏ సిస్టమ్ లోపల ఉన్నానంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్ లోపల ఉన్నా. ఈ సిస్టంలో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసినాం. దిస్ పీసీ డబుల్ క్లిక్ చేసాం. ఇన్స్టాలేషన్ డ్రైవ్ డబుల్ క్లిక్ చేసాం. ఇదిగోండి యుఎస్ఆర్ ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసాం. ఎస్ఏపి ఫోల్డర్ డబుల్ క్లిక్ చేసాం.
ఇదిగోండి ఎస్ఐడి ఫోల్డర్. యుఎస్ఆర్ ఎస్ఏపి ట్రాన్స్ ఫోల్డర్ కూడా ఇక్కడ ఉంది. ఇది గుర్తుపెట్టుకుందాం, ఇది నోట్ చేసుకుందాం. ఇప్పుడు ఏఎస్సిఎస్ సిస్టమ్ చూస్తున్నాం మనం. ఏఎస్సిఎస్ సిస్టంలో యుఎస్ఆర్ ఎస్ఏపి నా ఎస్ఐడి ఎన్డబ్ల్యూఎస్ ట్రాన్స్. సో ఈ ట్రాన్స్ అనే ఫోల్డర్ ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఆ సిస్టమ్ లో ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఎస్ఐడికి వెళ్ళాం. ఇదిగోండి ఇందులో ఏసిఎస్ 50 యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఏఎస్సిఎస్ 50 ఇన్స్టాన్స్ అంట. ఓకే, సో అదే ఇక్కడ మనకి స్ట్రక్చర్ లో చెప్తున్నారు చూడండి. ఇదిగోండి యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ తో ఉంటది. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉన్నాయి చూద్దాం. యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఏఎస్సిఎస్ 50. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉన్నాయి? డేటా, ఈఎక్సి, లాగ్, ఎస్సిసి, వర్క్. డేటా అనే ఫోల్డర్ ఉంది, ఈఎక్సి ఫోల్డర్ ఉంది, ఎస్సిసి ఫోల్డర్ ఉంది, లాగ్ ఫోల్డర్ ఉంది, వర్క్ అనే ఫోల్డర్ ఉన్నాయి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఈ ఫోల్డర్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఎస్వైఎస్ కూడా ఉంది. ఎస్వైఎస్ ఇదిగోండి గ్లోబల్ డైరెక్టరీ, ఎస్వైఎస్ ప్రొఫైల్ డైరెక్టరీ. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపలే యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఎస్వైఎస్ ప్రొఫైల్ డైరెక్టరీ కూడా ఉంది. అంటే ఇక్కడ మీరు తెలుసుకుంటున్నారు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఏసిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్ లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. సో అదే ఇక్కడ మనకి చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇదిగోండి ఎస్వైఎస్ లోపల ఉన్నాయన్ని గ్లోబల్ డైరెక్టరీ. ఇదిగోండి ఎస్వైఎస్, ఇదిగోండి ట్రాన్స్ డైరెక్టరీ కూడా ఉంది. ఎస్వైఎస్ లోపల గ్లోబల్, ప్రొఫైల్, ఈఎక్సి అని కూడా ఉందని చెప్తున్నాడు. ఇదిగోండి ఎస్వైఎస్ లోపల ఈఎక్సి, జెన్, గ్లోబల్, ప్రొఫైల్, ఎస్ఆర్సి అనే డైరెక్టరీ కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ తో ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని గురించే చెప్తుంది. ఎస్ఏపి సిస్టమ్ లోపల, ఈ ఎస్ఏపి సిస్టమ్ లోపల ఉన్న ఈ ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి ఫైల్ సిస్టమ్ లో డేటా అనేది అవసరము. దీని గురించే ఈ ఫైల్ సిస్టమ్ లో డేటా అనేది అవసరము. దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, ఇప్పుడు డేటాబేస్కి వెళ్దాం. డేటాబేస్ లో అసలు యుఎస్ఆర్ ఎస్ఏపి ఫోల్డర్ ఉండదు. డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ కి వచ్చి చూస్తే మనకి ఇక్కడ అసలు యుఎస్ఆర్ ఎస్ఏపి ఫోల్డర్ ఉండదు. చూడండి, ఇదిగోండి ఎన్డబ్ల్యూఎక్స్. ఈ ఎస్ఏపి మీడియా అనేది మన సాఫ్ట్వేర్, దీన్ని డిలీట్ చేసేసింది. ఇదిగోండి ఎన్డబ్ల్యూఎక్స్ లో మనం ఇన్స్టాలేషన్ టైంలో సెట్ చేసుకున్నాం కదా డేటా ఫైల్స్, లాగ్ ఫైల్స్. ఈ ఎన్డబ్ల్యూఎక్స్ అనే ఫోల్డర్ లో స్టోర్ అవ్వాలని చెప్పాం కదా, అదొక్క ఫోల్డర్ తప్ప ఇంకేం లేదు. చూడండి, మనకి అదొక్క ఫోల్డర్ తప్ప ఇంకేం లేదు. ఇక్కడ కూడా మనం సాఫ్ట్వేర్ డిలీట్ చేసేసుకునేది ఏసిఎస్ ఇన్స్టెన్స్ లో డిలీట్ చేసేసాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ చూద్దాం. ఇప్పుడు మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లో ఉన్నాం మనం. ఓకే, సో ఇప్పుడు ఈ సిస్టమ్ గురించి చూద్దాం. యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి ఇదిగోండి D51. సో ఇప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోకి చూస్తే మనకి ఏమేమి ఉంది? యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి D51 అని ఉంది. ఇంకేం ఫోల్డర్ లేదు, అదొక్క ఫోల్డర్ ఉంది. ఇది టెంపరీ డైరెక్టరీ ఫోల్డర్, ఎంటీ ఉంది. ఇదిగోండి ఈ D51 లోకి వెళ్తే డేటా, ఈఎక్సి, ఐజిఎస్, లాగ్, ఎస్సిసి, వర్క్ అనే ఫోల్డర్ ఉన్నాయి.
డేటా, exe, igS, scc, log, వర్క్ ఈ ఫోల్డర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం తెలుసుకుంటుంది ఈ ఫోల్డర్స్ అనేది అవసరం. ఇన్స్టాన్స్ లోపల మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ అయితే క్రియేట్ చేస్తామో అన్ని ఇన్స్టాన్సెస్ కి ఫోల్డర్ అనేది క్రియేట్ అవుద్దని చెప్తున్నాడు. మీరు 750 అండ్ హయ్యర్ రిలీజ్ లో ఇన్స్టాల్ చేస్తే ప్రైమర్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి, అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కి ఇలాగ డి అని ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. ఏసిఎస్ ఇన్స్టాన్స్ వచ్చే లోపల ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. ఎన్క్యూర్ రెప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేస్తే ఈఆర్ఎస్ అనే ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. ఇలాగా మనం ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ కి ఇలాగా ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది. సో ఇప్పుడు ఇందులో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏంటంటే ప్రొఫైల్ డైరెక్టరీ అనేది ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లో ఒక్కటే ఉంటది. అలాగే ట్రాన్స్ డైరెక్టరీ కూడా ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లోనే ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ కి మన సిస్టమ్ నేమ్ ఏంటి? మన సిస్టమ్ నేము ఎన్డబ్ల్యూఎక్స్. మన సిస్టమ్ పేరు వచ్చి ఎన్డబ్ల్యూఎస్. ఈ సిస్టంలో ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయగలము. అది గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టంలో ఒకే ఒక ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనేది మనం ఇన్స్టాల్ చేయగలము. ఇంకో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఈ ఎన్డబ్ల్యూఎస్ లో ఇన్స్టాల్ చేయలేము, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేసాం కాబట్టి. అలాగే ఈ సిస్టంలో ఒకే ఒక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సే మనం ఇన్స్టాల్ చేయగలము. ఇంకో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయడానికి కుదరదు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ ఈ ఇమేజ్ ని మనం బాగా తెలుసుకోవాలి. ఇదిగోండి ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి ఏసిఎస్ ఇన్స్టాన్స్ పోతే దిస్ పిసి, ఇన్స్టాలేషన్ డ్రైవ్, యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్5ఎస్, ఈఎక్సి అని ఉంది కదా. ఈ ఈఎక్సి అనేది ఈఎక్సి యూసి అని ఉంది చూడండి. యూనిక్ కోడ్ సిస్టమ్ కాబట్టి యూసి అని ఉంటుంది. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే ఎన్యూసి అని ఉంటుంది. యూసి NTIDM 64. ఈ లొకేషన్ ఏంటంటే ఇది కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ అంటారు. ఈ లొకేషన్ ఏంటంటే కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ అంటారు. అంటే ఆ ఫోల్డర్ లో కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. మెయిన్ ఫోల్డర్ అది, కెర్నల్ మెయిన్ ఫోల్డర్ అది. కంపెనీలు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక ఈ లొకేషన్ ని బ్యాకప్ చేసేస్తారు. ఈ కెర్నల్ ఫైల్స్ ని బ్యాకప్ చేసేస్తారు. ఇది కెర్నల్ మెయిన్ ఫోల్డర్. ఈఎక్సి అంతే గుర్తుపెట్టుకోండి. ఈఎక్సి లోపల కెర్నల్ ఫైల్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగా మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే, ఇదిగోండి ఇప్పుడు ఇది కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ. ఇక్కడ యుఎస్ఆర్, ఎస్ఏపి, ఏసిఎస్, ఇదిగోండి ఇంకోటి ఉంది చూడండి ఈఎక్సి. ఇది ఇంకో లొకేషన్. ఇదిగోండి యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్కి వెళ్ళాం. యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఏసిఎస్, ఈఎక్సి ఉంది. ఇదేంటంటే ఏఎస్సిఎస్ కెర్నల్ డైరెక్టరీ. ఇందులో కూడా కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇది మెయిన్ కెర్నల్ డైరెక్టరీ. ఇందులో మెయిన్ కెర్నల్ ఫైల్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మెయిన్ కెర్నల్ ఫైల్స్, అన్ని కెర్నల్ ఫైల్స్ సిస్టమ్ మొత్తానికి ఇది మెయిన్ కెర్నల్ ఫోల్డర్. ఇందులో ఏంటంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ సంబంధించిన కెర్నల్ ఫైల్స్ ఒక్కటే ఉంటుంది. ఈ లొకేషన్ మనం గుర్తుపెట్టుకుంటాలి. దీని ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటారు. వీటిని ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటారు లేదా ఫైల్ సిస్టమ్ లెవెల్ అంటారు. సో వీటిని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అని పిలుస్తారు లేదా ఫైల్ సిస్టమ్ లెవెల్ అని పిలుస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అన్నా ఫైల్ సిస్టమ్ లెవెల్ అన్నా దీన్నే. మనం దిస్ పీసీ క్లిక్ చేసి యుఎస్ఆర్, ఎస్ఏపి ఇలాగ వెళ్తాం కదా, కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేసిన వీటిలన్నిటిని ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ అనే డైరెక్టరీ, అలాగే ఎస్వైఎస్ ప్రొఫైల్, దీని లోపల ప్రొఫైల్ ఫైల్స్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఇది దీని లోపల ఏంటంటే ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్స్ డైరెక్టరీ యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్ ప్రొఫైల్. సో ప్రొఫైల్ డైరెక్టరీ వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. మన మెయిన్ ఏది గుర్తుపెట్టుకో ఉండాలంటే కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ లొకేషన్ గుర్తుపెట్టుకోండి.
ప్రొఫైల్స్ లొకేషన్ కూడా గుర్తుపెట్టుకుండాలి. మెయిన్ మనల్ని అడతారు ఇంటర్వ్యూలో. ప్రతి ఇన్స్టాన్స్ కి కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది. ప్రతి ఇన్స్టాన్స్ ఉన్న కెర్నల్ డైరెక్టరీ వేరు, కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీ వేరు. మెయిన్ కెర్నల్ డైరెక్టరీ వేరు, ఇన్స్టాన్స్ వైడ్ కెర్నల్ డైరెక్టరీ వేరు. ఇప్పుడు చూడండి, మనము ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సిస్టమ్కి వెళ్దాం. ఎస్పిసి, ఇన్స్టాలేషన్ డ్రైవ్, ఈఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఇదిగోండి డి ఇన్స్టాన్స్ నంబర్, ఈఎక్సి. ఇక్కడ కూడా మనకి కెర్నల్ డైరెక్టరీ ఉంటుంది. ఇదిగోండి, ఇదేంటి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ యొక్క కెర్నల్ డైరెక్టరీ. దాని ఈఎక్సి అంటే గుర్తుపెట్టుకోండి, దాని లోపల కెర్నల్ ఫైల్స్ ఉంటాయి. ప్రొఫైల్ అంటే దాని లోపల ప్రొఫైల్ ఫైల్స్ ఉంటాయి. సో ఈ పాత్లు అనేది మనం గుర్తుపెట్టుకోండి. దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఇమేజ్ ని గుర్తుపెట్టుకోండి. యూనిక్ కోడ్ అయితే మీకు యూసి అని చూపిస్తుంది. మీ సిస్టమ్ యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే యూసి చూపిస్తుంది. నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే ఎన్యూసి చూపిస్తుంది. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ కంపెనీలో ఆ సిస్టమ్ యూనిక్ కోడ్ సిస్టమా నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అనేది. ఇదిగోండి, ఇక్కడ నాకు యూసి అని ఉంది, అంటే నాది యూనిక్ కోడ్ సిస్టమ్. సో నేను ఇప్పుడు చెప్పింది ఇదిగోండి, గ్లోబల్ డైరెక్టరీ, ప్రొఫైల్, ఈఎక్సి. అది ఈచ్ ఇన్స్టాన్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ డైరెక్టరీ ట్రీ అండ్ ది నేమ్ కంటైన్స్ ఏ 2-digit ఇన్స్టాన్స్ నంబర్. ప్రతి ఇన్స్టాన్స్ మనకి ఎలా చూపిస్తుంది? ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. ఏఎస్సిఎస్ ఇన్స్టాన్స్ నంబర్, ఏసిఎస్ ఇన్స్టాన్స్ నంబర్, డి ఇన్స్టాన్స్ నంబర్. సో అలాగా ప్రతి ఇన్స్టాన్స్ ఎస్ఏపి సిస్టమ్ లో ప్రతి ఇన్స్టాన్స్ మనకి అలాగా ఇన్స్టాన్స్ నంబర్ నేమ్ తో చూపిస్తుంది. If several instances are installed on the same host, each individual instance get a unique instance number. ఇన్స్టాన్స్ నంబర్ అనేది 2-digit నంబరు 00 నుంచి 97 వరకు ఉంటుంది. ఒక సిస్టమ్ లో ఎన్ని ఇన్స్టాన్సెస్ అన్నా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రతి ఇన్స్టాన్స్ కి డిఫరెంట్ ఇన్స్టాన్స్ నంబర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ద ఇన్స్టాన్స్ స్పెసిఫిక్ కంటెంట్ PS, AS, ACS is located in the respective. సో నేను చెప్పాను కదా, మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇలాగా డి అని ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే స్టార్ట్ ప్రాసెస్, ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ ప్రాసెస్ ఎలా చేయాలనేది మనం తెలుసుకుందాం. యాజ్ అన్ ఎస్ఏపి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటే మీ గురించే, ఎస్ఏపి బేసిస్ సోల్ ని ఎస్ఏపి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అంటారు. You should be familiar with the process of starting the ABAP-based SAP system. It is a fundamental task which requires knowledge of the SAP system architecture, including some specific releases, restart. So, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే SAP బేసిస్ అడ్మినిస్ట్రేటర్ది నీకు కంపెనీలో ఎస్ఏపి సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలని తెలుసుండాలి అనేది ఆ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒక ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కి ఎస్ఏపి సిస్టమ్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రీస్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అనేది ఐడియా ఉండాలి అని చెప్తున్నాడు. దాని గురించి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎలాగా ఎవ్రీ ఎస్ఏపి సిస్టమ్స్ యూజింగ్ ఏ డేటాబేస్. ప్రతి ఎస్ఏపి సిస్టమ్ లో డేటాబేస్ అనేది ఉంటుంది అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ ఉంటుంది. ప్రతి ఎస్ఏపి సిస్టమ్ లో డేటాబేసు, అలాగే ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. An SAP system based on AS ABAP usually include a ABAP central service instance that offers NQ server and the message server as well as primary application server instance with the dispatcher. సో అదే నేను చెప్పాను కదా, ప్రతి ఎస్ఏపి సిస్టమ్ లో ఖచ్చితంగా డేటాబేసు, ఏసిఎస్ ఇన్స్టాన్స్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నాడు. ఇప్పుడు డేటాబేస్ స్టార్ట్ ప్రాసెస్ చూద్దాం. The database is the fundamental element of the entire SAP system. ఖచ్చితంగా ఎస్ఏపి సిస్టమ్ కి ఒక డేటాబేస్ అనేది కావాలి. అది మెయిన్, మనకి హార్ట్ ఎలాగో అలాగా డేటాబేస్ అనేది మెయిన్. ప్రతి ఎస్ఏపి సిస్టమ్ కి డేటాబేస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఫండమెంటల్ ఎలిమెంట్ మెయిన్ అని చెప్తున్నాడు. వర్కింగ్ విత్ అన్ ABAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఆల్వేస్ రిక్వైర్డ్ అప్ అండ్ రన్నింగ్ డేటాబేస్. అంటే మనం ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి మనం వర్క్ అని చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి మనం వర్క్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉంటేనే మనం ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వగలం అని చెప్తున్నాడు.
సో అక్కడ మనకి క్లియర్గా ఏం చెప్తున్నాడంటే డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపి సిస్టంలో. మనం ఎస్ఏపి సిస్టంలోకి లాగిన్ అయి వర్క్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి అని చెప్తున్నాడు. ఫర్ అన్ ఎస్ఏపి S/4HANA సర్వర్ సిస్టమ్ ఆర్ జనరలీ స్పీకింగ్ SAP systems running on an SAP HANA database. The database typically started separately, manually or script before the SAP system regardless. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీరు ఏ SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్ కానీ SAP S/4HANA ప్రోడక్ట్ వర్షన్ కానీ లేదా SAP NetWeaver కానీ లేదా SAP ECC సిస్టమ్ ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా SAP సొల్యూషన్ మేనేజర్ ABAP ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మీరు తీసుకోండి. ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా మీరు తీసుకొని మీరు నెట్వీవర్ HANA డేటాబేస్ మీద కానీ ఇన్స్టాల్ చేసింటే ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా HANA డేటాబేస్ మీద కానీ మీరు ఇన్స్టాల్ చేసింటే SAP HANA అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్ మీరు HANA డేటాబేస్ మీద ఇన్స్టాల్ చేసింటే ముందుగా మనం SAP సిస్టమ్ స్టార్ట్ చేసే ప్రాసెస్ లో ముందు HANA డేటాబేస్ ని మాన్యువల్ గా స్టార్ట్ చేయొచ్చు లేదా స్క్రిప్ట్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా HANA డేటాబేస్ మీద కానీ ఇన్స్టాల్ అయితే SAP ECC సిస్టమ్ కానీ SAP ECC సిస్టమ్ కానీ లేదా SAP S/4HANA సర్వర్ సిస్టమ్, మోస్ట్లీ కంపెనీలో SAP S/4HANA సర్వర్ సిస్టమే HANA డేటాబేస్ మీద రన్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా HANA డేటాబేస్ ని మనం స్టార్ట్ చేయాలి. అదే ఇప్పుడు HANA డేటాబేస్ కాదు, మన సిస్టము HANA డేటాబేస్ కాదు, MS SQL సర్వరు, ఆర్కిల్, DB2, SAP AC, SAP Max DB, వీటిలో ఏదన్నా డేటాబేస్ అయితే మనం ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేయలేదు. రూల్ ప్రకారం అయితే ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ రూల్ ప్రకారము మనం డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. అది HANA డేటాబేస్ అయితే మంది ఖచ్చితంగా ముందు HANA డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. HANA డేటాబేస్ కానప్పుడు ఇప్పుడు మీరు అన్ని డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో కానీ ఇన్స్టాల్ చేస్తే డేటాబేసు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఈ రెండు కలిపి మీరు ఒకే సిస్టమ్ అంటే సింగిల్ పోస్ట్ అంటే ఈ రెండు కలిపి మీరు ఒకే సిస్టమ్ లో కానీ ఇన్స్టాల్ చేసింటే డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు మీరు ఈ డేటాబేసెస్ యూజ్ చేసినప్పుడు, ఈ డేటాబేసెస్ లో మీరు ఏదైనా డేటాబేస్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ డేటాబేస్ లో మీరు ఏదైనా డేటాబేస్ ని యూజ్ చేస్తున్నప్పుడు మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. వీటిలో ఏ డేటాబేస్ అయినా మీరు యూజ్ చేసి డేటాబేసు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. అదే HANA డేటాబేస్ అయితే ఖచ్చితంగా ముందు మనం డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. అదే ఇక్కడ మనకి ఇక్కడ చెప్తుంది. సో ఈ పారాగ్రాఫ్ లో అదే చెప్తున్నాడు. HANA డేటాబేస్ అయితే ఖచ్చితంగా డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. ఇక్కడ నోట్లో ఏం చెప్తున్నాడంటే ఫర్ మోస్ట్ నాన్ SAP HANA బేస్డ్ డేటాబేస్, HANA డేటాబేస్ కానప్పుడు if the database has not been started then it will be done automatically shortly before starting the primary application server instance additional. ఎప్పుడు డేటాబేస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఉన్నప్పుడు మనం డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయబడలేదు. అది ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అండ్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ రిక్వైర్ an already started database to which either work process are able to connect when the instance is started. సో ఇక్కడ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలన్నా లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం స్టార్ట్ చేయాలన్నా డేటాబేస్ రన్నింగ్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లేదా అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ మనం స్టార్ట్ చేయాలి అంటే ముందుగా చెక్ చేయాలి డేటాబేస్ రన్నింగ్ లో ఉందా లేదా అని.
ఎందుకంటే డేటాబేస్ రన్నింగ్ లో ఉంటేనే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేయగలము. ఎందుకు మిమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు నేను డేటాబేస్ స్టాప్ లో పెట్టి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఈ రెండిట్లో ఏదో ఒక ఇన్స్టెన్స్ ని నేను స్టార్ట్ చేయగలనా అని అడుగుతారు. మీరు చెప్తారు లేదు స్టార్ట్ చేయకూడదు, డేటాబేస్ రన్నింగ్ లో ఉంటేనే అవి స్టార్ట్ అవుతాయని మీరు చెప్తారు. ఎందుకని మనల్ని అడుగుతాడు. ఎందుకు స్టార్ట్ అవ్వదు డేటాబేస్ రన్నింగ్ లో లేనప్పుడు ఆ రెండు ఇన్స్టాన్సెస్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఈ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సెస్ లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి, అబాప్ వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఈ వర్క్ ప్రాసెస్ ని మనం కనెక్ట్ చేయాలి. ఆర్ ఏబుల్ టు కనెక్ట్ వెన్ ది ఇన్స్టాన్స్ ఇస్ స్టార్టెడ్. ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతేనే ఈ వర్క్ ప్రాసెస్ మనం కనెక్ట్ చేయగలము డేటాబేస్ కి. సో మనం యూజర్ వర్క్ ప్రాసెస్ కి కనెక్ట్ అవుతాడు ఎప్పుడు ఆ ఇన్స్టాన్స్ స్టార్ట్ లో ఉంటేనే. సో ఏ ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతేనే ఆ వర్క్ ప్రాసెస్ కి యూజర్ కనెక్ట్ అవ్వగలడు. అది ఎప్పుడు డేటాబేస్ రన్నింగ్ లో ఉంటేనే కుదరతది. అందుకోసం ఇదిగోండి, జస్ట్ ద డేటాబేస్ మస్ట్ బి ఇన్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేట్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్. దిస్ ఆల్సో అప్లై టు ఫార్మలీ సెంటర్. ఓకే, ఇంత ముందు మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని సెంట్రల్ ఇన్స్టాన్స్ అనేవాళ్ళు, డైలాగ్ ఇన్స్టాన్స్ ని ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు. సో ఇప్పుడు వేరు, ఇంత ముందు వేరు. మనకి ఇంత ముందుతో అవసరం లేదు. ఇప్పుడున్న ప్రెసెంట్ సిస్టమ్సే మనం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఎక్కడ ఎవరు సెంట్రల్ ఇన్స్టాన్స్ డైలాగ్ ఇన్స్టాన్స్ అనేది లేదు. ఇప్పుడు ప్రెసెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుంటే చాలు. ప్రెసెంట్ సిస్టమ్ ఇప్పుడు వరకు ఏం చెప్తున్నాడంటే, మీరు హనా డేటాబేస్ యూజ్ చేస్తుంటే ముందు హనా డేటాబేస్ స్టార్ట్ చేయాలి ఖచ్చితంగా, అది రూలు. హనా డేటాబేస్ కాకుండా వేరే ఏ డేటాబేసెస్ యూజ్ చేస్తున్నా చెక్ చేసుకోండి. మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశారా లేదా చెక్ చేసుకోండి. అప్పుడు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ డేటాబేస్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశారా చెక్ చేసుకోండి. ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసింటే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు డేటాబేస్ నేను చెప్తున్నాను. అది సో స్టార్ట్ ప్రాసెస్ ప్రియారిటీ అని ఉంది. స్టార్ట్ ప్రాసెస్ ప్రియారిటీ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఈ ప్రియారిటీ 1, 2, 3 గురించి ఇప్పుడు మీకు అవసరం లేదు. ఎందుకంటే ఓల్డ్ ప్రాసెస్ అని కూడా కలిపాడు. ఓల్డ్ ప్రాసెస్ అది అవసరం లేదు. ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇక్కడ ముందుగా ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయమని చెప్తాను. ముందుగా డేటాబేస్ ని స్టార్ట్ చేశాక, అంటే ఇప్పుడు మనది రూల్ ప్రకారం అయితే ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు మనది హనా డేటాబేస్ కాదు, మనది ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్. మన డేటాబేస్ వచ్చి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్. రూల్ ప్రకారం ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అయినప్పుడు ముందుగా డేటాబేస్ ని స్టార్ట్ చేయవలేదు. ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ ని మనం స్టార్ట్ చేయవలేదు. ముందుగా ఆ సిస్టమ్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని మనం స్టార్ట్ చేయాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఏమేమి ఉంటాయి? మెసేజ్ సర్వర్ ఉంటుంది, ఎన్క్యూ సర్వర్ ఉంటుంది. అలాగే నేను ఇన్స్టాలేషన్ టైంలో ఎస్ఏపి వెబ్ డిస్పాచర్ సెలెక్ట్ చేసుకున్నాను, వెబ్ డిస్పాచర్ కూడా ఉంటుంది. అలాగే ఇన్స్టాలేషన్ టైంలో గేట్వే కూడా సెలెక్ట్ చేసుకుంటే గేట్వే కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ పిసి ఓకే. ఇన్స్టాలేషన్ తర్వాత విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం చూస్తే డెస్క్టాప్ మీద ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ మనం సెర్చ్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మనం సెర్చ్ లో చూస్తే ఇక్కడ కూడా మనకి ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని ఉంటుంది. ఇది ఎస్డబ్ల్యూపిఎంఏ క్రియేట్ చేసింది. ఇన్స్టాలేషన్ టైంలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక్కటే ఇది డెస్క్టాప్ మీద మనకి క్రియేట్ అయి ఉంటుంది. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇది ఉండదు ఈ సాఫ్ట్వేర్. ఇది టూల్, ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అనేది టూల్. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అనేది టూల్. దీని షార్ట్ కట్ లో మనము ఎస్ఏపి ఎంసి అని పిలవచ్చు. ఈ టూల్ ద్వారా మనం ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు.
దానికోసం ఈ టూల్ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఎస్వైఎస్, ఈఎక్సి, యూసి, NTIDM 64. ఇది మెయిన్ కెర్నల్ డైరెక్టరీ, కెర్నల్ ఫైల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఎస్ఏపి సిపి అని టైప్ చేసి, ఇదిగోండి ఎస్ఏపి సిపి ఉంది చూడండి. మెయిన్ కెర్నల్ డైరెక్టరీలో ఎస్ఏపి సిపి ఉంది, అదొక కెర్నల్ ఫైల్. సో ఇక్కడ మనం చూస్తే ఇది మెయిన్ కెర్నల్ డైరెక్టరీలో, ఇందులో ఎస్ఏపి సిపి అని ఉంది. ఇదేంటి? కెర్నల్ ఫైల్. ఇది ఒక ఫైల్, కెర్నల్ ఫైల్. ఓకే, సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎస్ఏపి సిపి. మనము ఎస్ఏపి సిపి రోల్ ఏంటి, ఎప్పుడు రోల్ తంది, ఎస్ఏపి సిస్టము మీరు స్టార్ట్ చేసినప్పుడు దాని రోల్ ఏంటి అనేది ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అంతే, ఇప్పుడు నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ముందుగా మనము ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయబోతున్నాం. ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఎస్ఏపి సిపి రోల్ ఏంటి, ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, బ్యాక్ ఇప్పుడు ఏసిఎస్ ఈఎక్సి ఇక్కడ కూడా చూస్తే ఎస్ఏపి సిపి అని ఉంటుంది ఏసిఎస్. అలాగే ఇక్కడ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి అనే ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇదిగోండి ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి. ఇది ఎక్కడుంది ఈ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి? మెయిన్ కెర్నల్ డైరెక్టరీలో కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది అవసరం మనకి ఇక్కడ. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీ లోపల ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఉంది, అదేం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఏసిఎస్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీ లోపల ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఉంటుంది, అదేం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ టూల్ ని నేను డబుల్ క్లిక్ చేశాను. ముందుగా డబుల్ క్లిక్ చేసే ముందు ఇక్కడ చూడండి, నేనేం చేస్తున్నానంటే యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఏసిఎస్, ఈఎక్సి, కంట్రోల్ ఏ, రైట్ క్లిక్, కట్, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషన్ డ్రైవ్, యుఎస్ఆర్, ఎస్ఏపి, ఎస్ఐడి, ఏసిఎస్, ఈఎక్సి. నేను కెర్నల్ ఫైల్స్ ని డిలీట్ చేసేసాను చూడండి. ఇప్పుడు ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో కెర్నల్ ఫైల్స్ లేవు. ఏసిఎస్ ఇన్స్టాన్స్ లో ఇప్పుడు నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయకముందు ఏం చేశానంటే, ఏసిఎస్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో నేను కెర్నల్ ఫైల్స్ ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ట్రై చేద్దాం స్టార్ట్ అవుద్దో లేదో. ఇప్పుడు ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ డబుల్ క్లిక్ చేసి మ్యాజ్మైస్, ఇదిగోండి ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేశాక దాని నేమ్ అనేది చేంజ్ అయింది. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేశాక దాని నేమ్ అనేది చేంజ్ అయింది. దాని నేమ్ ఏంటి ఇప్పుడు? ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్, దాని నేమ్. దీన్నే మనము ఎస్ఏపి ఎంఎంసి అని పిలవచ్చు, ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. సో ఇక్కడ చూస్తే డెస్క్టాప్ మీదేమో మనకి ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ అని చెప్తుంది, కానీ ఓపెన్ చేస్తే ఎస్ఏపి ఎంఎంసి అని పిలవండి అని చెప్తుంది మనల్ని. ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. ఇదిగోండి ఎస్ఏపి సిస్టమ్స్ ఎక్స్పాండ్ చేస్తే ఈ సిస్టమ్ లో ఎన్ని ఎస్ఏపి సిస్టమ్స్ ఇన్స్టాల్ చేశారో అన్ని చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి రెడ్ కలర్ ఎర్రర్, ఆల్రెడీ సిస్టమ్ రన్నింగ్ లో ఉంది. ఇదిగోండి ఇప్పుడు సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని రీఫ్రెష్, ఇదిగోండి రెడ్ కలర్ అనేది ఎర్రర్, సింబల్స్ రెడ్ కలర్ ఎర్రర్. గ్రీన్ కలర్ అనేది స్టార్టెడ్ అని అర్థం, నేను స్టాప్ చేసేస్తాను. ఇప్పుడు ముందుగా నేను స్టాప్ చేసి మీకు స్టార్ట్ ఎలాగనేది నేను చెప్తాను.
ఓకే, నేను అక్కడ ఫైల్స్ తీసేసాను కదా, ఆ ఫైల్స్ తీసేయటం వల్ల నాకు తెలిసి ఆ ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఫైల్స్ రీప్లేస్ చేసేస్తే మనకి ఆ ఎర్రర్ సాల్వ్ అవుతుంది. ఇవన్నీ స్టాప్ అవుతుంది. సో ఇప్పుడు మన సిస్టంలో ఇది డేటాబేస్. సో డేటాబేస్ ఎప్పుడు ఇదిగోండి కంప్యూటర్ నేమ్ తో చూపిస్తుంది. డేటాబేస్ యొక్క కంప్యూటర్ నేమ్ ఇదిగోండి, డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్ నేమ్ వేరు, ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్ నేమ్ వేరు, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన కంప్యూటర్ నేమ్ వేరు. మన సిస్టమ్ ఎప్పుడు డేటాబేస్ అయినా, ఏసిఎస్ అయినా, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అయినా కంప్యూటర్ నేమ్ ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. డేటాబేస్ కి ఇన్స్టాన్స్ నంబర్ అవసరం లేదు. ఎందుకు? ఈ ఐకాన్ చూసి మనం ఇది డేటాబేస్ అనే చెప్పగలం దానికోసం. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏసిఎస్ ఇన్స్టాన్స్ బాక్స్ ఇలా ఉంటుంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ బాక్స్ ఇలా ఉంటుంది. సో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఎప్పుడు కంప్యూటర్ నేమ్ ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా కంప్యూటర్ నేమ్ ఇన్స్టాన్స్ నంబర్ తో చూపిస్తుంది. సో ఇప్పుడు నా సిస్టమ్ లో ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఉంది. ఇప్పుడు చూద్దాము. నాకు తెలిసి ఇవి డిలీట్ చేస్తే వర్క్ అవ్వదు, ఎందుకంటే డిఫరెంట్ సిస్టమ్ లో ఉంది కాబట్టి. ఒకే సిస్టమ్ లోనైతే చూపించచ్చు. ఇలాగా ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం స్టార్ట్ చేయడానికి. ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ నేను ఇప్పుడు స్టార్ట్ చేసే ముందు డిలీట్ చేసేసాను. సో ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ చేశాక దీన్ని మనం ఎస్ఏపి మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ గా పిలవాలి. సో ఇప్పుడు ఎక్స్పాండ్ చేశాను, ఎన్డబ్ల్యూఎస్ ఎక్స్పాండ్ చేశాను, రెడ్ కలర్ ఎర్రర్. దీన్ని క్లిక్ చేసి రీఫ్రెష్ క్లిక్ చేయాలి. ఇలాగా మనకి మనం ఇన్స్టాల్ చేసిన అన్ని ఇన్స్టాన్సెస్ ఇలా చూపిస్తేనే స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలాగా అన్ని ఇన్స్టాన్సెస్ చూపించకపోతే స్టార్ట్ చేయబాకండి. సో ఇక్కడ గ్రే కలర్ ఉంది కదా, గ్రే కలర్ అంటే ఆ ఇన్స్టాన్స్ ఆ సిస్టమ్ స్టాప్ లో ఉంది, టోటల్ సిస్టమ్ స్టాప్ లో ఉంది గ్రే కలర్. ఇప్పుడు మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక్కటే స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. మనం ఇక్కడ నేను ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ లో లాగిన్ అయినాను, కానీ మనకి ఇన్స్టాలేషన్ తర్వాత ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ కూడా ఉంటుంది, దాంట్లో లాగిన్ అయి చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్. అడ్మినిస్ట్రేటర్ లో లాగిన్ అయినారు కాబట్టి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వండి అంటుంది. ఓకే, నేను admin.123 మన అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్. ఓకే, ఓకే. సో ఎందుకంటే ఇక్కడ మీరు ఆ ఫైల్స్ రిమూవ్ చేసేసారు, అందువల్ల ఆ ఫైల్స్ అనేది రీస్టోర్ కొట్టేస్తాను. సింగిల్ సిస్టమ్ లో అయితే మనకి నీట్ గా కన్వీనియంట్ గా ఉండేది. అప్పుడు ఏంటంటే నీట్ గా మనం చూడొచ్చు సింగిల్ సిస్టమ్ లో. ఏం చేస్తారు, ఎందుకు సింగిల్ సిస్టమ్ లో అంటే మీరు ట్రై చేయండి మీ సైడ్. మీరు సింగిల్ సిస్టమ్ లో అన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుద్ది. సో మీరు ఏసిఎస్ ఇన్స్టాన్స్ యొక్క కెర్నల్ ఫైల్స్ రిమూవ్ చేసి స్టార్ట్ చేస్తే ఎస్ఏపిసిపి ఏం చేస్తుందంటే ఎస్ఏపిసిపి ఏం చేస్తుందంటే ఈ ఎస్వైఎస్, ఈఎక్సి, యూసి, ఎన్టీఐడిఎం 64 లో ఈ కెర్నల్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ కెర్నల్ ఫైల్స్ అన్నిటిని తీసుకుని వచ్చి ఈ ఏసిఎస్
exe కెర్నల్ డైరెక్టరీలోకి కాపీ చేస్తుంది SAPCP. ఎందుకు కాపీ చేస్తుంది అంటే దాని పని ఏంటంటే SAPCP మనం ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయగానే SAPCP పని ఏంటంటే మనం ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయగానే బ్యాక్ ఎండ్ లో మనం ఏంటి ఈ SAP మేనేజ్మెంట్ కన్సోల్ ద్వారా రైట్ క్లిక్ ఇచ్చేసి స్టార్ట్ క్లిక్ చేసేసి వదిలేస్తాము. కానీ బ్యాక్ ఎండ్ లో ఏం జరగద్దంటే ఎప్పుడైతే మనం ASCS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయగానే ఈ ఇన్స్టాలేషన్ డ్రైవ్ ESR, SAP, SID, SYS, EXE, UC, NTIDM64 ఈ కెర్నల్ ఫైల్స్ లో SAPCP అనే కెర్నల్ ఫైల్ ఉంటుంది. దీని పని ఏంటంటే ఈ కెర్నల్ ఫైల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో సేమ్ కెర్నల్ ఫైల్స్ అవే కెర్నల్ ఫైల్స్ ఈ ASCS ఇన్స్టాన్స్ EXE ఈ కెర్నల్ ఫోల్డర్ లో ఉన్నాయా లేదని చెక్ చేయాలి. దాని పని అదేం చేస్తుంది, నా వల్ల కాదు నేను ప్రతి ఫైల్ నేను చెక్ చేసుకుని నా వల్ల కాదు, నేను ఒక పని చేస్తాను, మీరు స్టార్ట్ చేసి వదిలేస్తారు కదా, నేను బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తానంటే కెర్నల్ డైరెక్టరీలో ఉన్న మెయిన్ కెర్నల్ డైరెక్టరీ ఉంది కదా, అందు లోపల ఉన్న కెర్నల్ ఫైల్స్ అన్ని నేను తీసుకుని వచ్చి ASCS ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో నేను కాపీ చేసేస్తాను. ఎప్పుడైతే కాపీ చేస్తానో రెండిట్లో ఒకే కెర్నల్ ఫైల్స్ ఉంటాయి, నేను ఆ పని చేసేస్తానని మనకి ASCS ఇన్స్టాన్స్ లోపల ఉన్న SAPCP ఆ పని చేసి పెట్టేస్తుంది. SAPCP పని అది. SAPCP ఆ పని చేసేసాక ఇక్కడ మనకి SAP స్టార్ట్ SRV ఉంటుంది. ASCS ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో SAP స్టార్ట్ SRV ఉంటుంది. ఈ SAP స్టార్ట్ SRV ఏం చేస్తుంది, ASCS ఇన్స్టాన్స్ లోపల ఉన్న ఈ మెసేజ్ సర్వర్ ని, ఎన్క్యూ సర్వర్ ని, డిస్పాచర్ ని స్టార్ట్ చేస్తుంది. ఎవరు, SAP స్టార్ట్ SRV స్టార్ట్ చేస్తుంది. మెసేజ్ సర్వర్ ని, ఎన్క్యూ సర్వర్ ని, వెబ్ డిస్పాచర్ ని స్టార్ట్ చేస్తుంది. అది SAP స్టార్ట్ SRV పని ఎప్పుడు చేస్తుంది, మనము ASCS ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసి వదిలేస్తాము. బ్యాక్ ఎండ్ లో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసి వదిలేస్తామో బ్యాక్ ఎండ్ లో ఏం జరగద్ది, ముందుగా ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా, అంటే డేటాబేస్ ఇప్పుడు స్టాప్ లో ఉంది, నేను ASCS ఇన్స్టాన్స్ కానీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది, దానికి డేటాబేస్ కి సంబంధం లేదు. ఎందుకు, ASCS ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉండదు. ASCS ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ ఉండితే మనం వర్క్ ప్రాసెస్ కి కనెక్ట్ అవ్వాలి కాబట్టి అప్పుడు ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలంటే రన్నింగ్ డేటాబేస్ అవసరము. ASCS ఇన్స్టాన్స్ లోపల వర్క్ ప్రాసెస్ లేవు కాబట్టి మనము డేటాబేస్ రన్నింగ్ లో లేకపోయినా మనం ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వద్ది. సో ఇప్పుడు ASCS ఇన్స్టాన్స్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసి వదిలేస్తామో వెనక ఏం జరగద్దంటే ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసి వదిలేగానే SAPCP గ్లోబల్ కెర్నల్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్ని తీసుకుని వచ్చి ASCS ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో కాపీ చేస్తుంది. అది కాపీ చేసేసాక ASCS ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీ లోపల SAP స్టార్ట్ SRV అనే ఫైల్ ఉంటుంది. ఆ SAP స్టార్ట్ SRV ఫైల్ ఈ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, వెబ్ డిస్పాచ్ అని స్టార్ట్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ మూడు రన్నింగ్ లోకి వచ్చేస్తాయి. స్టాప్ నుంచి రన్నింగ్ లోకి వచ్చేస్తుంది. ఇది గ్రే నుంచి ఎల్లోకి వస్తుంది. ఎల్లో అంటే స్టార్ట్ అవుతున్నాను, ఎల్లో నుంచి గ్రీన్ కు వచ్చేస్తుంది. గ్రీన్ కు రాగానే స్టార్ట్ అయిపోయినాను అర్థము. సో గ్రే అంటే నేను స్టాప్ లో ఉన్నాను, ASCS ఇన్స్టాన్స్ చెప్తుంది గ్రే అంటే నేను స్టాప్ లో ఉన్నాను, ఎల్లో నేను స్టార్ట్ అవుతూ ఉన్నాను, గ్రీన్ నేను స్టార్ట్ అయిపోయాను. అది అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కూడా, పని కూడా అదే పని. ASCS ఇన్స్టాన్స్ స్టార్ట్ చేశాక మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనము ఇక్కడ డేటాబేస్ సపరేట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా డేటాబేస్ HANA డేటాబేస్ కాదు కాబట్టి నేను ఇప్పుడు డేటాబేస్ ని సపరేట్ గా స్టార్ట్ చేయబడలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తానో బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే నేను ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తానో బ్యాక్ ఎండ్ లో ముందు SAPCP దాన్ని పనిచేసేస్తుంది. SAPCP కెర్నల్ గ్లోబల్ డైరెక్టరీలో ఉన్న కెర్నల్ ఫైల్స్ అన్నిటిని కాపీ చేసి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో కాపీ చేస్తుంది. దాని పని అయ్యాక SAP హోస్ట్ ఏజెంట్ ఉంటుంది. ఆ SAP హోస్ట్ ఏజెంట్ డేటాబేస్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ డేటాబేస్ స్టార్ట్ అయ్యాక ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే SAP స్టార్ట్ SRV ఉంటుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ కెర్నల్ డైరెక్టరీలో
ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఈ డిస్పాచర్ ని ఐజెస్ వాచ్ డాగ్ ని స్టార్ట్ చేసి పెడుతుంది. ఈ ఐజెస్ వాచ్ డాగ్ స్టార్ట్ అయిపోయి కామ్ ఉంటుంది. కానీ డిస్పాచర్ ఏం చేస్తుంది, స్టార్ట్ అవుతూ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటుంది. అది స్టార్ట్ అవుతూ దాంతో పాటు ఇక్కడ మనకి గేట్వే ఐసిఎం ఉంటుంది. అది స్టార్ట్ అవుతూ దాంతో పాటు గేట్వే ఐసిఎం ఉంటుంది. గేట్వే ఐసిఎం ని స్టార్ట్ చేసి ఇక్కడ వర్క్ ప్రాసెస్ ఉంటాయి. ఆ వర్క్ ప్రాసెస్ అన్నిటిని స్టార్ట్ చేసి అది స్టార్ట్ అవుతుంది. అది ప్రాసెస్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేశాక మనం ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేయాలి. సో రూల్ అది. సో ఫస్ట్ గా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. అది హనా డేటాబేస్ అయితే ఖచ్చితంగా ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేయాలి. డేటాబేస్ తర్వాత ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ గాని ఉంటే ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. దాని తర్వాత ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. లేదు నా సిస్టంలో ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ లేదు అనుకుంటే ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేసి తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. తర్వాత ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. అది ప్రాసెస్. సో నా దాంట్లో ఎడిషనల్ కూడా లేదు అంటే ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేసి తర్వాత ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసి తర్వాత ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మన డేటాబేస్ హనా డేటాబేస్ అయితేనే డేటాబేస్ ని మనం సపరేట్ గా స్టార్ట్ చేయాలి. డేటాబేస్ హనా డేటాబేస్ కానప్పుడు మనం ఎప్పుడైతే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేస్తామో డేటాబేస్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ కూడా అంతే. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్సే కాదు, ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ స్టార్ట్ చేసిన డేటాబేస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ డిఫరెంట్ సిస్టమ్స్ లో కన్నా సింగిల్ సిస్టమ్ లో చెప్తాను మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఇదే చెప్తున్నాడు. ఇదిగోండి, ది లిస్ట్ ఆఫ్ ప్రియారిటీ డిఫైన్స్. సో ఇక్కడ ఇదే చెప్తున్నాడు. ఇదిగోండి, ముందు డేటాబేస్ ని బట్టి ఇదిగోండి హనా డేటాబేస్ అయితేనే ముందు డేటాబేస్ ని స్టార్ట్ చేయండి, లేదా ముందు ఇదిగోండి ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయండి, దాని తర్వాత ప్రైమరీ ఆర్ ఎడిషనల్ ని స్టార్ట్ చేయండి అని చెప్తున్నారు. ఇదిగోండి ముందుగా మనం ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ లో అంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీకు ఎస్ఐడి ఏడిఎం అకౌంట్ ఉంటుంది. ఆ యూజర్ తో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ లోకి లాగిన్ అవ్వండి. ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి ముందుగా మీరు ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ కానీ లేకపోతే ముందు ఏసిఎస్ ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రైమరీ అది చెప్పారు. ఇదిగోండి ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఏం చేస్తుంది. Processes of an SAP instance are started by a program called SAP Start SRV that runs one for instance. ప్రతి ఇన్స్టాన్స్ లో ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఒక సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాను కదా, ఈ సిస్టమ్ లో SAP Start SRV ఉంటుంది ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల. అలాగే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల కూడా SAP Start SRV ఉంటుంది. మీరు ఎన్ని ఇన్స్టాన్సెస్ ఇన్స్టాల్ చేస్తే అన్ని ఇన్స్టాన్సెస్ లో ఈ SAP Start SRV అనేది ఉంటుంది. SAP systems use profiles for configuration process. మనకి ఇక్కడ ప్రొఫైల్స్ ఉంటాయి. ఎక్కడ ఏసిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్ లో ప్రొఫైల్స్ ఉంటాయి. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ సిస్టమ్ లో ప్రొఫైల్స్ ఉండవు, ఏసిఎస్ ఇన్స్టాన్స్ సిస్టమ్ లోపలే ఉంటాయి. ఇదిగోండి ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, ఈ ప్రొఫైల్స్ లో 2 టైప్స్ ఉంటాయండి. డిఫాల్ట్ ఒకటి, ఇన్స్టాన్స్ ప్రొఫైల్ అని. డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్. ప్రతి ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. మనకి 2 ప్రొఫైల్స్ ఉంటాయి, డిఫాల్ట్ ప్రొఫైల్, ఇన్స్టాన్స్ ప్రొఫైల్. ప్రతి ఇన్స్టాన్స్ కి ఇన్స్టాన్స్ ప్రొఫైల్ ఉంటుంది. డిఫాల్ట్ ప్రొఫైల్ సిస్టమ్ మొత్తానికి ఒకే ఒక డిఫాల్ట్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎస్ఏపి సిస్టమ్ లోపల మనం ఏదైనా సెట్టింగ్స్ ని కాన్ఫిగర్ చేయాలంటే మనం ప్రొఫైల్సే యూజ్ చేస్తాం. ఈ ప్రొఫైల్స్ అనేది మనకి ఇన్స్టాలేషన్ టైంలోనే క్రియేట్ అయిపోయి ఇన్స్టాలేషన్ తర్వాత మనకు అందుబాటులో ఉంటాయి.
ఇన్స్టాలేషన్ తర్వాత ఆ ప్రొఫైల్స్ ని మనం మార్చుకోవచ్చు. మనకి సిస్టమ్ తగ్గట్టు ఆ సెట్టింగ్స్ ని మనం ప్రొఫైల్స్ యూజ్ చేసి సెట్టింగ్స్ ని మార్చుకోవచ్చు. సో అదే ఇక్కడ చెప్పాడు. నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే ఇక్కడ చెప్పాడు. ఇదిగోండి ఈ ఫిగర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ముందు మనం ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ ని స్టార్ట్ చేసాం. ముందు మనం ఏఎస్సిఎస్ ఇన్స్టెన్స్ స్టార్ట్ చేశాక ఎస్ఏపి సిపి ఇదిగోండి కాపీ చేసేసింది. ఫైల్స్ కాపీ చేశాక ఎస్ఏపి స్టార్ట్ ఎస్ సర్వే మెసేజ్ సర్వర్ ఇంక్యూ సర్వర్ ని స్టార్ట్ చేస్తుంది. డిఫాల్ట్ ప్రొఫైల్ రీడ్ చేసి ఈ ప్రొఫైల్ లోపల ఇదిగోండి అది కూడా చెప్తాను ఇక్కడ. ఇదిగోండి ప్రొఫైల్స్ లోపల కంటెంట్ అనేది ఉంటుంది, దాన్ని రీడ్ చేస్తుంది ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి. ఓకే, దాన్ని రీడ్ చేసి దాని ప్రాసెస్ ని బట్టి స్టార్ట్ చేస్తుంది. సో ఇది ఎస్ఏపి సిపి రిప్లికేషన్ అంటే కాపీ. ఎస్ఏపి సిపి ఏం చేస్తుంది అనేది మీకు నేను చెప్పాను. స్టాప్ ప్రాసెస్ అంటే రివర్స్. అది మీకు ఎక్స్పెరిమెంట్ లో మీకు చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది స్టాప్ ప్రాసెస్ గురించి. సో ఇవి మనం హ్యాండ్ తో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీకు ఏమేమి టాస్కులు చేయాలి అనేది మీకు చెప్పేస్తాను క్లియర్ గా. ఆ టాస్కులు మీరు చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. సో మనకి ఏ టూల్స్ ఉన్నాయి స్టార్ట్ చేయడానికి, ఏ టూల్స్ ఉన్నాయి, ఏ టూల్స్ ద్వారా మనం చేయాలనేది మనకి మీకు క్లియర్ గా నేను చెప్పేస్తాను. ఆ టూల్స్ ద్వారా మనము ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలనేది దాన్ని బట్టి మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదంతా ఎక్స్పెరిమెంట్స్ నేను చెప్పేస్తాను మీకు. మనకి స్టార్ట్ ఎస్ఏపి స్టాప్ ఎస్ఏపి అనే కమాండ్ ఉంది. ఈ కమాండ్ ద్వారా కూడా మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయొచ్చు, కానీ ఇది అవుట్డేటెడ్ అయిపోయింది. డిప్రిటియేటెడ్ అంటే అవుట్డేటెడ్. ఆ కమాండ్స్ అనేది కంపెనీలో యూజ్ చేయట్లేదు, అవుట్డేటెడ్ అయిపోయిందని మనకి చెప్తున్నాడు. సో ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏం చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనకి ఈ ఎస్ఏపి ఎంసి అనే ఒక టూల్ ఉంటుంది. దీని గురించి కాదు, ఇది కాదు, ఇంకోటి ఉంటుంది ఎస్ఏపి ఎంసి అని. ఆ టూల్ ఒక్కటే డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలం, ఆ టూల్ ఒక్కటే యూజ్ చేసి. ఇంకో కొరవ ఏ టూల్స్ లో మనం ఏ టూల్స్ యూజ్ చేసి అంటే ఈ టూల్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేం. ఎస్ఏపి ఎంఎంసి టూల్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయలేం. ఎస్ఏపి ఎంసి అనే టూల్ ఒకటే యూజ్ చేసి డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేయగలము. సో ప్రతి సిస్టమ్ లో మనం ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఉంటుంది. డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఉంటుంది. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఉంటుంది. ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ పని ఏంటనేది మనం తెలుసుకోవాలి స్టార్ట్ చేసేటప్పుడు. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ డేటాబేస్ ని స్టార్ట్ అండ్ స్టాప్ చేస్తుంది. అలాగే మానిటరింగ్ డేటాని ఆపరేటింగ్ సిస్టమ్ లో డేటాని మానిటరింగ్ కూడా చేయొచ్చు. అలాగే అది ఎస్ఏపిఎంసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అలాగే డేటాబేస్ ఏ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇదిగోండి ఈ ఇమేజ్ చూస్తే మనకి చాలు క్లియర్గా అర్థమైపోతుంది. ఇదిగోండి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ కూర్చున్నాడు, స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేయగానే వెంటనే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి డేటాబేస్ చెక్ చేస్తుంది, డేటాబేస్ రన్నింగ్ లో ఉందా లేదా అనేది. ఇప్పుడు హనా డేటాబేస్ అయితే మనం మాన్యువల్ గా స్టార్ట్ చేయాలి డేటాబేస్ ని. కొరో డేటాబేసెస్ అయితే ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ స్టార్ట్ చేసేస్తుంది. డేటాబేస్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి దగ్గర, అంటే ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఇది ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి దగ్గరికి వెళ్తుంది. ఓకే, లేదా ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్ అనుకోండి. ఓకే, ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఫైల్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఏం చేస్తుందంటే ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న
మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ వాటిని అన్నిటిని స్టార్ట్ చేస్తుంది. ఎవరి ద్వారా? ఈ సిస్టమ్ లో ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ఉంటుంది. ఈ ఏహెచ్సిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన, ఇదిగోండి ఇక్కడ కూడా ఏ అని ఇచ్చాడు. ఇది ఒక సిస్టమ్. ఈ సిస్టమ్ లో డేటాబేస్ ఉంటుంది. ఈ సిస్టమ్ లో ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసింటారు. ఈ సిస్టమ్ లో డేటాబేస్ ఉంది. ఎప్పుడైతే స్టార్ట్ చేయగానే అది ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ కి కనెక్ట్ అయింది. ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ చెక్ చేస్తుంది డేటాబేస్ రన్నింగ్ లో ఉందా లేదా అని. అది హనా డేటాబేస్ అయితే మనం స్టార్ట్ చేయాలి. హనా డేటాబేస్ కానప్పుడు ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ స్టార్ట్ చేసేస్తుంది. తర్వాత ఇంకో ఇది సెకండ్ సిస్టమ్. ఇది ఏసిఎస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్. ఇందులో కూడా ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఫోర్త్ స్టెప్, ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి కనెక్ట్ అయ్యి ఈ ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ద్వారా ఈ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఏసిఎస్ ఇన్స్టాన్స్ లోపల ఉన్న కాంపోనెంట్స్ ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఇది స్టార్ట్ అయిపోయాక నెక్స్ట్ ప్రైమరీ, ఇది ఇంకో సిస్టమ్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ లో సేమ్ ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ఉంటుంది. ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి ఇన్స్టాన్స్ లోపల ఉన్న డిస్పాచర్ ని, ఐజెస్ వాచ్ డాగ్ ని స్టార్ట్ చేస్తుంది. అంటే ప్రొఫైల్ లోపల ఒక కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ ని ఫాలో అయ్యే ఆ ఎస్ఏపి స్టార్ట్ ఎస్ఆర్వి అనేది దాని ప్రకారమే స్టార్ట్ చేస్తారు. ఇదిగోండి, ది అడ్మినిస్ట్రేటర్ యూజెస్ ది ఎస్ఏపి ఎంసీ టు స్టార్ట్ ద ఎస్ఏపి సిస్టమ్. సో అడ్మినిస్ట్రేటర్ ఏం చేశాడు? ఎస్ఏపి మేనేజ్మెంట్ కన్సోల్ యూజ్ చేసి ఎస్ఏపి సిస్టమ్ ని స్టార్ట్ చేశారు. Before starting the SAP system, the SAP host agent on the database host receives the command to start the underlying database. So అక్కడ ఏంటంటే ఎస్ఏపి సిస్టమ్ స్టార్ట్ చేయకముందు ది ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఆన్ ది డేటాబేస్ హోస్ట్ రిసీవ్స్ ద కమాండ్. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ అంటే డేటాబేస్ ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ లోపల ఉన్న ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ కి ఒక కమాండ్ అనే మెసేజ్ అనేలాగా వచ్చింది, డేటాబేస్ ని స్టార్ట్ చేయండి అనేలాగా. If the database has the started status stop, the SAP host agent uses a database start command. So database can stop లో ఉంటే SAP host agent database ని స్టార్ట్ కమాండ్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తుంది. అదే డేటాబేస్ కానీ రన్నింగ్ లో ఉంది ఆల్రెడీ అంతే, నెక్స్ట్ ప్రయారిటీకి వెళ్తుంది. నెక్స్ట్ ఏం జరగద్ది? SAP స్టార్ట్ ఎస్ఆర్వి ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేయమని కమాండ్ వస్తుంది. సో అప్పుడు అదేం చేస్తుంది? ఇన్స్టాన్స్ ని స్టార్ట్ చేస్తుంది. అది సీక్వెన్స్. ఈ విధంగా మనం చేయాలి. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్. మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ చేసామంటే మనకి ఈజీగా అర్థమైపోద్ది. సో ఇవన్నీ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ మనకి ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయనేది నేను చెప్తాను. ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేయాలంటే ముందుగా మీరు ఏం చేసుకోవాలంటే మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేయాలి ఒక సిస్టంలో. ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ అడిషనల్ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ అనేది సపరేట్ సిస్టంలో మీరు ఇన్స్టాల్ చేసిన, ఈఆర్ఎస్ ఇన్స్టాన్స్ సపరేట్ సిస్టంలో ఇన్స్టాల్ చేసినా చేయకపోయినా ముందుగా ఒక సిస్టంలో మీరు ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ఏసిఎస్ ఇన్స్టాన్స్, డేటాబేస్ ఇన్స్టాన్స్ ఇన్స్టాల్ చేసి ఆ సిస్టంలో మనం స్టార్ట్ అండ్ స్టాప్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అనేది ఉన్నాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఒక 8-12 ఉంటాయి. ఆ ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ చేసుకుంటే మనకి స్టార్ట్ అండ్ స్టాప్ ఎలా చేయాలనేది ఒక నాలెడ్జ్ అనేది ఐడియా వచ్చేస్తుంది. సో అది మనము నెక్స్ట్ క్లాస్ లో సో టూల్స్ ఏమేమి ఉన్నాయి, ఏ టూల్స్ యూజ్ చేసి మనం స్టార్ట్ అండ్ స్టాప్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. సో అప్పుడు మనకి మీరు ప్రాక్టీస్ చేస్తే ఆ టూల్స్ యూజ్ చేసి స్టార్ట్ అండ్ స్టాప్, రీస్టార్ట్ ఎలా చేయాలనేది ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది.